హలో వెల్కమ్ టు లావణ్య లహరి. బాగున్నారా? ఈరోజు మన వీడియోలో బేలూరులోని చెన్నకేశవ టెంపుల్ గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలని మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో చేస్తున్నానండి. బేలూరులో ఉండేటటువంటి ప్రత్యేకమైనటువంటి చెన్నకేశవ టెంపుల్లో నారాయణుడు మోహిని అవతారంలో ఉంటాడట. అయితే మీరు కూడా ఆ విషయాలు ఏంటో చూసేద్దాము. మరి మీతో కలిసి నాతో కలిసి అందరం కూడా ఈ విషయాల గురించి కొన్ని నాకు తెలిసినటువంటి నేను గ్యాదర్ చేసిన విషయంని మీతో అందరితో కూడా షేర్ చేసుకోబోతున్నాను. ఓకేనండి, మరి టెంపుల్ని చూస్తూ విషయాల గురించి మాట్లాడుకుందాం. బేలూరులోని చెన్నకేశవ ఆలయము హొయసల రాజుల పరిపాలనా కాలంలో స్థాపించబడిందండి. మొదట బేలూరుని వేలాపురిగా పిలిచేవారు. అది కాలక్రమేణా బేలూరుగా మారింది. హొయసల రాజులు బేలూరుని తమ రాజధానిగా చేసుకొని పరిపాలించేవారు. మొదట ఈ ఆలయంలోని విగ్రహాన్ని విజయనారాయణుడిగా కొలిచేవారన్నమాట. ఈ ఆలయాన్ని 1117వ శతాబ్దంలో స్థాపించారండి. మోహిని అవతారం ఎత్తి భస్మాసురుణ్ణి ఇక్కడే సంహరించారని వినికిడి. అంతేకాదండి, ఇక్కడ విజయనారాయణ్ణి చెన్నకేశవ స్వామిగా నిత్యం ఒక స్త్రీ రూప వేషంలో ఆయన అలంకరించి పూజలు చేస్తారన్నమాట. అంటే మోహిని అవతారం. ఈ ఆలయానికి యూజ్ చేసినటువంటి స్టోన్ మొత్తం కూడా సోప్ స్టోన్ అండి. ఈ ఆలయం మొత్తం నిర్మాణము ఇంటర్లాకింగ్ సిస్టమ్ ద్వారా నిర్మించారు. ఈ ఆలయాన్ని నిర్మించి దాదాపు 1000 సంవత్సరాలు అవుతుందని వినికిడి. చాలా పురాతనమైనటువంటి కట్టడం అండి. ఇక్కడ శిల్పకళా సౌందర్యం చాలా చక్కగా ఉంటుంది. ఒకదానికి ఒకటి అసలు పొంతనే ఉండదండి. ప్రతి ఒక్క విగ్రహం శిల్పం కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇదండి బేలూరులోని చెన్నకేశవ స్వామి యొక్క ఆలయ విశేషాలు. మీకు ఇంకా క్లియర్గా కావాలి అంటే గూగుల్లో వెళ్ళి బేలూరు చెన్నకేశవ ఆలయ విశేషతాలు అని కొడితే మీకు ఇంకా క్లియర్గా విషయాలన్నీ తెలుస్తాయన్నమాట. ఓకేనండి, ఈ బేలూరు విశేషాల గురించి నేను చెప్పిన విషయాలన్నీ కూడా మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని ఇంక్రీజ్ చేయండి. థ్యాంక్ యూ గైస్. బాయ్. మళ్ళీ మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను.